హాయ్! హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ మన జీవిత సత్యాల్లో నుంచి ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము. అది ఏమిటనుకుంటున్నారా? ఒక అమ్మాయి నిజాయితీగా ఒకే అబ్బాయిని ఇష్టపడితే తను ఎంత దూరం వెళ్తుంది? తన స్వభావం ఎలా ఉంటుంది? అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడక ముందే ఆ అబ్బాయి లైఫ్‌లో ఒక 3 బ్రేకప్స్ ఉన్నాయి. ఆ విషయం ఆ అమ్మాయికి తెలీదు. తెలీదు. ఇంకా అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆ అబ్బాయి ఇంక ఈ అమ్మాయే నాకు బాగా సెట్ అయింది అనని ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కి చూపిస్తాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు అలా అన్నీ జరిగిపోతాయి. ఈ అమ్మాయి గూడా వాళ్ళ ఇంట్లో చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ ఊర్లో మొత్తం తెలిసిపోతుందనమాట. కానీ ఈ అబ్బాయి ఒక సంవత్సరం రోజులు ఆ అమ్మాయిని చాలా చక్కగా చూసుకుంటాడు. వేరే అమ్మాయి వైపు గూడా చూడడు. తన పాస్ట్ లవ్ ఎన్నున్నా, ఆ అమ్మాయి వాళ్ళందరిని పక్కన పెట్టేసి, ఈ అమ్మాయితోనే ఉంటాడు. అప్పటికి వాళ్ళు ఫోను చేస్తా ఉంటారు ఈ అమ్మాయి ముందు. కానీ తను వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, వాళ్ళు, వీళ్ళు, సీనియర్స్ అని అలా చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి సరే నన్ను నమ్ముంది గాబట్టి, ఆ అమ్మాయికి అప్పుడు అంత అవగాహన లేదు. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయికి ఆ విషయాల పట్ల అంత ఆలోచన లేదు. అన్ అంత ఇదిగా అమ్మాయి వాటి మీద దృష్టి గూడా పెట్టలేదనమాట. అలా జరిగిపోతున్నప్పుడు ఒక 1 ఇయర్ అయిన తర్వాత, ఆ అబ్బాయిలో మార్పనేది ఆ అమ్మాయి గమనిచ్చింది. ఏ కారణం లేకుండా అమ్మాయిని తిట్టడం, అమ్మాయిని అవాయిడ్ చేయడము, ప్రతిదానికి అమ్మాయిని నెగెటివ్ ఎత్తి చూయించడము, అలా చేస్తూ ఉంటే అమ్మాయికి అర్థం కాల. ఎందుకిలా ఉంటున్నాడు అని. కొన్ని రోజుల తర్వాత వచ్చింది. ఏంటి ఆ అబ్బాయి ఫోన్ ఎప్పుడు చూసినా బిజీనే. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాడు. ఏంటా అంటే మా ఫ్రెండ్ వాళ్ళెవరితో మాట్లాడారంట. అందుకే నా ఫోనిచ్చాను అననని అమ్మాయికి. అలా రీజన్ చెప్తూ వస్తున్నాడు. పాపం ఆ అమ్మాయి అప్పటికే అమ్మాయికి జ్ఞానోదయం అయింది. అరే! ఇతను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నట్టున్నారు నేను కాకుండా అని జెప్పి, ఇంకా ఆ అమ్మాయి బాధపడింది చూడండి. అంతా ఇంతా కాదు ఆ అమ్మాయి బాధకి. ఎందుకంటే ఒక అమ్మాయి సిన్సియర్‌గా ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు, ఆ అబ్బాయే ప్రాణం అనుకున్నప్పుడు, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కాకుండా మరొక అమ్మాయిని ఇష్టపడితే, అది చూసి తట్టుకోగల శక్తి ఎవరికైనా ఉంటుందా? అది అబ్బాయికైనా, అమ్మాయికైనా ఆ సిట్యుయేషన్‌లో ఎంత పెయిన్ ఉంటుంది. అది ఆ అబ్బాయికి ఆలోచించలా. ఆ అబ్బాయికి 2, 3 బ్రేకప్స్ అయ్యాయి. అబ్బాయి కూడా బాధపడ్డాడు. అరే! నేను బాధపడినట్టే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కదా! ఈ విషయం తెలిస్తే అననని ఆ అబ్బాయికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి తన స్వార్థం తను చూసుకుంటున్నాడు కానీ తన సంతోషం తను చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏమైపోతుందా నన్ను నమ్మొచ్చి ఇంత దూరం అటు ఇటు 2 కుటుంబాలకు తెలుసు. ఇప్పుడు నేనిలా చేయటం కరెక్టేనా అని ఆ అబ్బాయికి ఆ అబ్బాయి క్వెషన్ చేసుకోలేదు. ఆ అబ్బాయి తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నాడు. ఇంక ఈ అమ్మాయికి తర్వాత నిదానంగా అన్నీ తెలిసాయి. తెలిసినా కూడా ఆ అబ్బాయిని వదిలిపెట్టకుండా నేను నిజంగా ఇష్టపడ్డాను. పెళ్ళంటే చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి. ఇంక వేరే స్టెప్ నేను తీసుకోలేను. ఇంకొకరిని ఊహించుకోలేను ఆ ప్లేస్‌లో అనని ఆ అమ్మాయి చాలా బాధపడి తిరగని టెంపుల్స్ ఉంటూ ఒకటుండవు. ప్రతి టెంపుల్‌కి వెళ్తుంది. అందరిని మొక్కుతుంది. ప్రతి వీక్‌లో కనీసం ఒక 3 టైమ్స్ అయినా అమ్మాయి ఉపవాసాలు చేస్తుంది. అంత ఇదిగా ఆ అమ్మాయి ఉంటుంటే, ఆ అబ్బాయికి మటుకు ఎప్పుడెప్పుడు బయటకి వెళ్దామా? ఎప్పుడు ఆ అమ్మాయిని కలుద్దామా? అంటూ వేరే అమ్మాయి ధ్యాసలో ఉండిపోతాడు. ఈ అమ్మాయిని పూర్తిగా దూరం పెట్టేసేస్తాడు. ఎప్పుడో ఏమో సాంగియానికి చేసినట్టు ఒక ఫోను జేసి, ఒక మెసేజ్ చేస్తాడు. అంతే. అమ్మాయికి బాగాలేకపోయినా, "ఎలా ఉంది నీకు హెల్తు? తిన్నావా? లేదా?" అనని ప్రేమగా ఒక్క పలకరింపు గూడా అమ్మాయికి లేదు. ఇంకా మొత్తానికి అటు ఇటు కలిసి పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు. ఇద్దరు బావున్నారు గదా! ఇష్టపడుతున్నారు. ఇంకా ఎందుకు లేట్ చేయటము అననని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే కన్నా భర్త మారతాడేమో అనని ఎక్కడో తనకు ఆశ ఉండింది. ఆ ఆశ కూడా నిరాశ అయిపోయింది పాపం. పెళ్లి చేసుకున్నా తను మారలా. అమ్మాయిలు మారుతున్నారు కానీ తన స్వభావం అయితే మారలా. తన స్వభావం అలానే ఉంది. పెళ్లి చేసుకున్నారు అయిపోయింది. ఇంకా పిల్లలు పుడితే ఏమన్నా పిల్లల ప్రేమలో పడి మారతాడేమో అనని ఇంకొంచెం ఆశగా ఎదురు చూసింది. అప్పటికి ఎలాంటి మార్పు లేదు. ఆ అబ్బాయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతూనే ఉన్నాడు. ఇష్టపడుతున్నాడు. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు.
ఒకప్పుడు చాటుగా చేసే అతను ఇప్పుడు డైరెక్ట్‌గానే చేస్తున్నాడు. ఈ అమ్మాయి ముందే ఫోన్ వచ్చిందంటే చాలు. బయటికెళ్ళిపోతాడు. గంటలు గంటలు మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఆ! ఆ మాత్రం అర్థం కాదా? ఫోనొచ్చింది. వస్తే మాట్లాడతారు. అంతేగాని దూరంగెళ్లి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? తను తప్పు చేస్తున్నాడు అననే ఎవరైనా అనుకుంటారు. కానీ తను చేసేది నిజంగా అక్కడ తప్పే. వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి భార్యని, పిల్లల్ని అందరిని పక్కన పెట్టేస్తాడు. అప్పటికి ఆ అమ్మాయి ఇంకనైనా మారతాడేమో అని ఎదురు చూస్తూనే ఉంది పాపం. ఏ ముహూర్తాన ఆ అబ్బాయిని ఇష్టపడిందో పాపం ఆ అమ్మాయి. అమ్మాయి జీవితం మొత్తం ఆ అబ్బాయి కోసం ఏడవటమే సరిపోయింది. జీవితం మొత్తం ఆ అబ్బాయి కోసం ఏడుస్తూనే ఉంది. ఇష్టపడింది. వేరే అఫైర్ ఉందని తెలిసింది. వదులుకోలేక, ఇంకొకరితో వాళ్ళ అమ్మాయి జీవితం ఊహించుకోలేక, అలాగే తనకు తానే చెప్పుకుంటూ ముందుకొస్తూ ఉంది. ఓపిక, సహనంతో ముందుకొస్తూనే ఉంది. కానీ, ఆ అబ్బాయిలో చీమ కుట్టినంత చలనం గూడా లేదు. అంత కఠిన హృదయాలున్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అమ్మాయిల కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే, మనం ఇంత ఇదిగా గుడ్డిగా నమ్మి మారతాడు అనని జెప్పి మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. కానీ ఆ అబ్బాయి తప్పుల మీద తప్పులు చేస్తూ, మోసం చేసుకుంటూ, ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేస్తూనే తనకు కావాల్సిన ఇదిగా తను వెళ్ళిపోతూ ఉంటాడు. అతను మోసం చేయడం ఒక తప్పైతే, మనం తెలిసి మోసపోవటమే మనం చేసే పెద్ద తప్పు. ఈ అమ్మాయి విషయంకొస్తే మారతాడని ఎదురు చూసింది. కానీ ఎలాంటి మార్పు లేదు. తన బాధ అలానే ఆ అమ్మాయి బాధ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది. మరి ఆ దేవుడు ఆ అమ్మాయి చేసే పూజలను ఎప్పుడు ఫలిస్తాడో ఏమో తెలీదు కానీ, ఈ అమ్మాయి మటుకు ఇప్పటికీ తన భర్త మారుతాడు అనని ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. నిద్రలేసిన మొదలుకొని దేవుళ్ళని మొక్కుతూనే ఉంటుంది ఆ అమ్మాయి. పాపం ఆ అమ్మాయి కష్టాన్ని మరొక అమ్మాయికైతే అస్సలు రాకూడదు. ఎంతో నమ్మింది కాబట్టి ఇంత ఇదిగా మోసపోయింది. మనం మోసపోయేది ఎక్కడో కాదు. మనం అతిగా ఎవరిని ఎంత ఇదిగా నమ్మతామో వాళ్ళే మనల్ని మోసం చేసేస్తారు. ఆ బాధను తట్టుకోవటం ఎంత కష్టమంటే సాటి ఆడవారుగా మనం అది అర్థం చేసుకోవాలి. అవతలి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒకరి లైఫ్‌లోకి మనం వెళ్తున్నప్పుడు అతనికి పెళ్లయిందా? పెళ్లి కాలేదా? తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడా? ఆ విషయాలు ముందు మనం తెలుసుకోవాలి. తెలిసి మనమే ఎళ్లి ఇంకొకరి జీవితాన్ని ఎలా నాశనం చేయగలం? ఆ పాపం మనకే కదా చుట్టుకుంటుంది. ఆ అమ్మాయి పడే ప్రతి ఒక్క బాధ అది నీకు తగులుతుంది. ఏదో ఒక రూపంలో నువ్వు ఆ బాధను అనుభవిస్తావు. ఆ బాధను అనుభవించకుండా ఉండాలంటే ఒకరి జీవితాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంటే నీ జీవితం ఈరోజు చక్కగా ఉంటుంది గదా! అందుకే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకరిని నమ్మి మనం వెళ్ళేటప్పుడు ఒకటికి 10 సార్లు మనం మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అని ఆలోచించి చేయాలి. ఇలాంటి విషయాలు మరెన్నో మీకు చేరాలంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే మన ఛానెల్‌ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి ఈ విషయాన్ని మనం షేర్ చేశామంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదననేది ఒక అవగాహన అంటే వాళ్ళలో మనం కల్పించిన వాళ్ళమవుతాం.